హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంకొక కేస్ స్టడీ ఎగ్జాంపుల్తో మేము ముందుకు వచ్చాను. సో సేఫ్టీకి సంబంధించిన బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ చేసి ఉంచడం జరిగింది. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ 400+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ కేస్ స్టడీస్ మనం ఎందుకు చేసుకుంటున్నామంటే, సో ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్స్ని మనం ఎలాగ ప్రివెంట్ చేయాలి, ఆ ఇన్సిడెంట్స్ నుంచి ఎలాగ మనం కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి అనేది మనం తెలుసుకొని, సో సైట్ కండిషన్లో అలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే ఇన్సిడెంట్స్ అనేవి జరగవు. సో ఈ ఉద్దేశంతో కేస్ స్టడీస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఈరోజు థర్డ్ ఎగ్జాంపుల్, సో సమ్ అన్యూజువల్ ట్యాంక్ ఎక్స్ప్లోజన్స్లో కేస్ స్టడీ నెంబర్ 7. సో ముందు ఇంకొక 2 చెప్పడం జరిగింది, అవి కూడా చూడండి. ఈరోజు ఈ టాపిక్ చూద్దాం. సో వాట్ హ్యాపెండ్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఇమేజ్ ఉంది. ఇక్కడ ట్యాంక్ అనేది ఎక్స్ప్లోడ్ అయ్యి ఉంది. సో ఎందుకు అయింది, సో ఇది దీనికి సంబంధించింది కాదు, జస్ట్ ఒక ట్యాంక్ ఎక్స్ప్లోజన్ ఇమేజ్. సో ఏమైంది, బఫర్ స్టోరేజ్ ట్యాంక్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ పేపర్ మిల్. ఒక బఫర్ స్టోరేజ్ ట్యాంక్ పేపర్ మిల్లో ఉంది, అది ఎక్స్ప్లోడ్ అయింది. ఎందుకు అయింది? 2 వెల్డర్స్ వేర్ కిల్డ్. సో అందులో ఏమైంది అంటే 2 వెల్డర్లు చనిపోయారు. అండ్ ద ట్యాంక్ వాజ్ బ్లోన్ 20 meters into the air, ల్యాండింగ్ ఆన్ ఏ నియర్ బై బిల్డింగ్. సో ఎప్పుడైతే ఎక్స్ప్లోడ్ అయిందో అప్పుడు అది 20 meters హైట్కి ఎగిరి దగ్గరలో ఉన్న బిల్డింగ్ మీద పడింది. సో ఇది ఇన్సిడెంట్. వాట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్, సో అది మనం చూద్దాం ఎందుకు అయింది. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వై ఇట్ హ్యాపెండ్, పేపర్ మిల్ యూజెస్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. పేపర్ మిల్లో చాలా వరకు ఎక్కువ వాటర్ కావాలి. అండ్ ద వాటర్ ఈజ్ యూజువల్లీ రీసైకిల్డ్. ఆ వాటర్ ఏం చేస్తారు అంటే రీసైకిల్ చేస్తూ ఉంటారు. వన్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్నే అలా వాడుతూ ఉంటారు, రీసైకిల్ చేస్తూ ఉంటారు. బఫర్ స్టోరేజ్ ఈజ్ నీడెడ్ అండ్ ఎట్ 1 పేపర్ మిల్. సో ఇక్కడ బఫర్ స్టోరేజ్ అనేది కావాలి, ఎందుకంటే రీసైకిల్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఎప్పటికప్పుడు కొత్త వాటర్ తీసుకోలేరు, అలాగే ఉన్న ట్యాంక్ అనేది సరిపోవట్లేదు. ఇట్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ ఏ 740 m³ ట్యాంక్. సో ఆ ట్యాంక్ యొక్క వాల్యూమ్ ఎంత, 740 m³ కావాలి ఆ ట్యాంక్కి. సో 740 m³ కెపాసిటీ ఉన్న ట్యాంక్ వాళ్ళకి కావాలి. ఎక్స్పీరియన్స్ షోడ్ దట్ దిస్ వాజ్ ఇన్సఫిషియంట్ అండ్ అనదర్ ట్యాంక్ ఆఫ్ ది సేమ్ సైజ్ వాజ్ ఇన్స్టాల్డ్ అలాంగ్ సైడ్. సో ఎప్పుడైతే సపోజ్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఇది 740 m³ ట్యాంక్, కానీ అది రీసైకిల్కి సరిపోవట్లేదు. సో అందుకోసం ఏం చేశారంటే ఇంకొక ట్యాంక్ దాని పక్కనే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఓకే, సో పక్కనే కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల ట్యాంక్ ఎలా ఎక్స్ప్లోడ్ అయింది, సో మనకి డౌట్ వస్తుంది. సో అది ఎందుకైంది అనేది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. నెక్స్ట్, టు సింప్లీ ఇన్స్టాలేషన్ ఇట్ వాజ్ నాట్ కనెక్షన్ ఇన్ ప్యారలల్ విత్ ఒరిజినల్ ట్యాంక్ బట్ నో బ్యాలెన్స్ విత్ ఇట్. సో వీళ్ళు ఏం చేశారు అంటే, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది కదా, ఇక్కడ ఇంకొక ట్యాంక్ ఎరెక్ట్ చేశారు, కన్స్ట్రక్ట్ చేశారు, కానీ కనెక్షన్ అనేది ఏం చేశారు అంటే ప్యారలల్గా ఇవ్వలేదు, సిరీస్లో ఇచ్చారు. సిరీస్లో ఇచ్చారు అంటే ఏంటి, సపోజ్ ఈ ట్యాంక్ ఫిల్ అవుతున్నప్పుడు ఇది కూడా ఫిల్ అవుతుంది, ఈ ట్యాంకు డ్రా అవుతున్నప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులోంచి వస్తుంది. అదే ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటే ఏ ట్యాంక్ మనకు కావాలో ఆ ట్యాంక్ జస్ట్ ఇలా ఉంటుంది. ఒక హెడర్ మనం ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటే ఈ ట్యాంక్ నుంచి కావాలంటే ఈ ట్యాంకు, ఈ ట్యాంక్ నుంచి కావాలంటే ఈ ట్యాంకు మనం తీసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారంటే 2 ట్యాంకులకి సిరీస్లో కనెక్ట్ చేశారు. సో అది ఒక మిస్టేక్. ఏ వీక్ ఆఫ్టర్ ద న్యూ ట్యాంక్ వాజ్ బాట్ ఇన్ టు యూజ్, వెల్డర్స్ వేర్ కంప్లీటింగ్ ది హ్యాండిల్స్ ఆన్ ది రూఫ్ వెన్ ద ఎక్స్ప్లోజన్ అక్కర్డ్ ఇన్ ది ట్యాంక్. సో ఏమైంది అంటే ఈ కొత్త ట్యాంకు కొన్ని రోజుల తర్వాత, 1 వీక్ తర్వాత ఈ కొత్త ట్యాంక్ వాడడం స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే పైన వెల్డర్స్ హ్యాండ్ రైల్ వెల్డింగ్ చేస్తూ ఉన్నారు, అప్పుడు ట్యాంక్ అనేది ఎక్స్ప్లోడ్ అయింది. సో ట్యాంక్ ఎక్స్ప్లోడ్ ఏంటి, ఇది కొత్త ట్యాంక్ కదా, సో ఎందుకు అయింది అనేది చూద్దాం. నెక్స్ట్,
సో ఇది కూడా ఒక ట్యాంక్ ఎక్స్ప్లోజన్ యొక్క ఇమేజ్. ఇది కూడా దీనికి సంబంధించింది కాదు, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. 2 వెల్డర్స్ వేర్ కిల్డ్. సో అలా ట్యాంక్ ఎక్స్ప్లోజన్ అవ్వడం వల్ల 2 వెల్డర్స్ చనిపోయారు. అండ్ ద ట్యాంక్ వాజ్ బ్లోన్ ఇంటూ 20 మీటర్స్ ఇంటూ ఎయిర్. ఎయిర్లో గాల్లో 20 మీటర్లు ఎగిరింది. ల్యాండింగ్ ఆన్ ఏ నియర్ బై బిల్డింగ్. ఒక దగ్గరలో ఉన్న బిల్డింగ్ మీద పడింది. ఇన్వెస్టిగేషన్ షోడ్ దట్ ద ఎక్స్ప్లోజన్ వాజ్ డ్యూ టు హైడ్రోజన్ ఫార్మ్డ్ బై ఏ ఎనార్బిక్ బ్యాక్టీరియా. సో ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా, ఎందుకు అయింది ఎక్స్ప్లోజన్ అనేది. అప్పుడు ఏం తెలిసింది అంటే ఆ ట్యాంక్లో హైడ్రోజన్ అనేది ఫామ్ అయింది. హైడ్రోజన్ ఎలా ఫామ్ అయింది అంటే ఎనార్బిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దానివల్ల ఫామ్ అయింది. సో అది ఎందుకు ఫామ్ అయిందో చూద్దాం. నెక్స్ట్, ఇన్ ద ఒరిజినల్ ట్యాంక్. సో ఇది ఒరిజినల్ ట్యాంక్. ద స్ప్లాషింగ్ ఆఫ్ ది ఇన్లెట్ లిక్వర్ ఎరేట్ ది వాటర్ అండ్ ప్రివెంట్ ది ఎనార్బిక్ కండిషన్స్. సో ఎప్పుడైతే మనం ఈ వాటర్ని ఎలా ఫిల్ చేస్తూ ఉన్నారో, ఇలా ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎనార్బిక్ ఏదైతే ఉందో అది జనరేట్ అవ్వకుండా, ఈ స్ప్లాషింగ్, ఈ వాటర్ ఇలా పడుతుంది కదా, ఆ స్ప్లాషింగ్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా జనరేట్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. కానీ ఈ ట్యాంక్లో ఏమవుతుంది, ఇందులో ఫిల్ అయిన వాటర్ ఇందులోకి వస్తుంది. ఓకే, సో ఇందులోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ అలాంటి స్ప్లాషింగ్ కండిషన్ ఏమీ లేదు, ఓన్లీ ఐడియల్గా ఉంది. సో ఐడియల్గా ఉంది కాబట్టి ఈ టాప్లో ఈ ఎనార్బిక్ బ్యాక్టీరియా అనేది జనరేట్ అయింది. సో అదేమైంది, అది కాస్త హైడ్రోజన్ కింద ఫామ్ అయింది. అండ్ ప్రివెంట్ ది ఎనార్బిక్ కండిషన్. దిస్ డిడ్ నాట్ అప్లై ఇన్ ది న్యూ ట్యాంక్. సో న్యూ ట్యాంక్లో అసలు అలాంటి స్ప్లాషింగ్ సిస్టమ్ ఏమీ లేదు, వాటర్ డైరెక్ట్గా ఇందులో తీసుకొని దీనికి సప్లై చేస్తున్నారు. ద ఇన్సిడెంట్ షోస్ వన్స్ అగైన్ హౌ ఏ సింపుల్ మోడిఫికేషన్ ఇన్ దిస్ కేస్ యాడింగ్ లిక్విడ్ టు ది బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ ఇన్స్టెడ్ ఆఫ్ ది టాప్ కెన్ ప్రొడ్యూస్ ఏ అన్ఫోర్సిన్ హజార్డ్. సో మనం అర్థం చేసుకోవచ్చు, ఒక సింపుల్ మోడిఫికేషన్ ఒక ట్యాంక్ ఎక్స్ప్లోజన్కి దారితీసింది. సో ఏదైనా మోడిఫికేషన్ మనం చేసినప్పుడు అన్ని యాంగిల్స్లో మనం ఆలోచించి సో దానికి హజార్డ్ ఉందా ఏంటి అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. సో అదే ఇక్కడ డైరెక్ట్గా ప్యారలల్ సిరీస్లో కాకుండా ప్యారలల్గా ఇచ్చుకొని అండ్ ఇక్కడ డైరెక్ట్గా వాటర్ అరేంజ్మెంట్ ఇచ్చుకుంటే ఇక్కడ కూడా స్ప్లాషింగ్ వస్తుంది, ఇక్కడ కూడా స్ప్లాషింగ్ వస్తుంది. సో ఆ ఎనార్బిక్ బ్యాక్టీరియా జనరేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ హైడ్రోజన్ కూడా ఫామ్ అవ్వకుండా ఆ ట్యాంక్ అనేది ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఉండేది. కానీ అలా జరగలేదు. సో ఒక సింపుల్ మోడిఫికేషన్ మేజర్ ఇన్సిడెంట్కి దారితీసింది. నెక్స్ట్, సో ఇది ఇంకొక సమ్ అన్యూజువల్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ది ట్యాంక్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అందరూ చూసినందరూ కూడా కామెంట్ చేయండి, ఎందుకు అంటే మీ కామెంట్లు మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాము. సో ఎలా ఉంది ఏంటి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే ఆ ఫీడ్బ్యాక్ని మేము తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.